ఏబు గ్రంథము 1 అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా ఏబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషింతురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. ఏబు నిత్యము అలాగూ చేయుచుండెను. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. ఏబుని గురించినటువంటి మాటలు ఇక్కడ మనం చదువుకుంటున్నాం. మనం అనేక సార్లు మనం విని ఉన్నాం. ఏబు ఏం చేస్తూ వచ్చేవాడంటే అరుణోదయం లేచి తన పిల్లలను ఏం చేస్తూ వచ్చేవాడంట, దహన బలులు అర్పించి తన పిల్లల కొరకు ఆయన దేవుని దగ్గర మొరపెడుతూ వచ్చేవాడు అనమాట. ఏబు అలాగ ఎన్ని రోజులు చేశాడంటే ఏబు నిత్యము అలాగూ చేసిండెను. ఏబు ఎవరంటే మంచి ప్రార్థనాపరుడైనటువంటి వ్యక్తి. తన పిల్లల కొరకు ఎంతగానో మరి తను దహన బలి అర్పిస్తూ వస్తున్నాడు అనమాట. పెద్దవాని కొరకు, చిన్నవాని కొరకు. ఏబుకి ఎంతమంది? 7 కుమారులు, 3 కుమార్తెలు. మంచి ప్రార్థనాపరుడైనటువంటి వ్యక్తి. ఆయనకి 7,000 గొర్రెలంట, 3,000 ఒంటెలంట, 500 జతల ఎడ్లంట, 500 ఆడుగాడిదలంట, బహుమంది పనివారంట. అంటే అంత ధనవంతుడైనప్పటికి కూడా, అంత సంతానం ఉన్నప్పటికి కూడా ఏబులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడు. ఏబుకి ఎంతమంది పిల్లలంట? 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు. మరి ఆస్తి చూస్తే 7,000 గొర్రెలంట, 3,000 ఒంటెలంట, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు. అలాంటి వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడంటే మరి తన పిల్లల కొరకు ఏం చేస్తున్నాడంట, అరుణోదయం లేచి ఏం చేస్తూ వచ్చినాడు, దహన బలులను అర్పిస్తూ వచ్చినాడు అనమాట. ఏబు గ్రంథంలో మనం చూసినట్లయితే ఏబు ఎంతో ప్రార్థన జీవితం కలిగిన వాడు అనమాట. కాబట్టి మనం కూడా ఏబు వలె ప్రార్థన చేయాలి. మన కొరకు, మన ఆత్మీయ క్షేమం కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మన పిల్లల కొరకు, మన భార్య కొరకు, మన భర్త కొరకు మనం ప్రార్థించే వారై ఉండాలి. కాబట్టి ఏబు కూడా ఏం చేస్తూ వచ్చాడంటే అరుణోదయం లేచి మరి ఒకరోజు కాదు, రోజు నిత్యము ఏబు ఏం చేస్తూ వచ్చాడంట, నిత్యము ఏబు అలాగు చేయటం, నిత్యము అలాగు చేసిండెను. కాబట్టి ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏబు ఏం చేస్తాడట, ప్రతిరోజు ఏం చేస్తూ వచ్చాడంటే ప్రార్థన చేస్తూ వచ్చాడు కదా. ఏబు ప్రార్థనలు బైబిల్లో అనేక సందర్భాలు ఉన్నాయన్నమాట. అంటే ఏబు ఒక మంచి ప్రార్థనాపరుడైనటువంటి వ్యక్తి. ఈ రాత్రి కూడా సంఘ ప్రార్థనలో మనం కూడా అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగిన వారంగా, దేవునికి కృతజ్ఞతలు అర్పించే వారంగా, దేవుని స్తుతించేటువంటి వారంగా మనం కూడా కలిగి ఉండాలని చెప్పి దేవుడు మరి ఏబుని మన ముందు పెడుతూ వచ్చినాడు. ఏబు అలాంటి మంచి ప్రార్థనాపరుడైనటువంటి వ్యక్తిగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరి నిత్యము అలాగా అంటే తన ప్రార్థన ఎలాంటిదంటే అది స్థిరమైనది, అది నిలకడగా ఉండేటువంటి ప్రార్థన, ఎల్లప్పుడూ కూడా నమ్మకంగా చేసేటువంటి ప్రార్థన. అంతేకాదు అతనిలో నుంచి దేవుడు ఏమంటాడంటే, అతనిలో ఉన్నటువంటి 2వ విషయాన్ని చూసినట్లయితే ఏబు మంచి యథార్థపరుడు కదా. దేవుడే అంటాడు చూడండి, 2వ అధ్యాయం ఏబు గ్రంథం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారంగా అతను పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకాను తన యథార్థతను ఏం చేయడంట, ఈడ్చిపెట్టాడు, యథార్థతను వదలడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత బాధ వచ్చినా ఏం చేయడంట, యథార్థతను ఈడ్చిపెట్టాడు అనమాట. తన యొక్క యథార్థమైనటువంటి జీవితాన్ని ఏబు ఈడ్చిపెట్టలేదు. సాతానుడు ఏం చేశాడంటే భార్యలో ప్రవేశించి, సాతానుడంట మరి ఏబుకి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఏం చేశాడంట, బాధగల కురుపులతో ఏబుని మొత్తాడంట. అరికాలు మొదలుకొని తలనెత్తి వరకు, నడినెత్తి వరకు బాధలు కలిగినటువంటి కురుపులతో మొత్తినప్పుడు
అప్పుడు కూడా ఏమన్నా మరి ఏమైనా మరి యథార్థత నిడిచిపెడతాడేమని అనుకుంటే ఏబు ఇంకానూ యథార్థత నిడిచిపెట్టకుండా ఏం చేస్తున్నాడంట, నిలకడగా ఉన్నాడంట కదా. యథార్థత విషయంలో, ప్రార్థన విషయంలో నిలకడగా ఉన్నాడు. తర్వాత యథార్థత విషయంలో కూడా ఏమై ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏముంది చూడండి, మూడో వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనం ఏముంది, ఆ చివరి లైన్లో, అతడు ఇంకాను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడంట. అంటే యథార్థత విషయంలో ఏం కలిగి ఉన్నాడు, నిలకడగా ఉన్నాడు. ప్రార్థన విషయంలో నిలకడ కలిగి ఉన్నాడు. నిత్యము అలా చేస్తున్నాడు. తర్వాత మరి యథార్థత విషయంలో నిలకడ కలిగి ఉన్నాడు కదా. మరి భార్య మరి తర్వాత మరి అంత ఒళ్ళంతా చెడిపోయినప్పుడు కూడా ఇంకా భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తున్నాడు. ఇంకా భక్తి చేస్తూనే ఉన్నాడు కదా. ఇంకా యథార్థతను ఏం చేయట్లేదంట, వదిలిపెడతలేదంట. చివరిలో సాతాను ఏం చేశాడంటే, ఆ ఏబు భార్యలో చిన్నగా సాతాను ప్రవేశించి ఏబుని ఏం చేస్తుందంట, ఆమె మాటల ద్వారా ఆయన ఏబుని బాధపరుస్తూ వస్తుందంట. ఆమె ఏమంటదంటే 9వ వచనం చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం, అతని భార్య వచ్చి నీవు ఇంకాను యథార్థతను వదలకుండువా, దేవుని దూషించి మరణము కమ్మను అంటుంది. ఆమంటది ఇంకా నువ్వు యథార్థతను వదిలిపెట్టవా, ఎందుకు నీకు ఈ ప్రార్థన, ఎందుకు ఏంటా నీకు ఈ భక్తి, ఎందుకు నీ యథార్థతను ఇంకా విడిచిపెట్టవా అని చెప్పి భార్యలో సాతనుడు ప్రవేశించి మరి భార్య ద్వారా కూడా ఏం చేస్తూ వచ్చినాడు, మాట్లాడుతూ వచ్చినాడు. అయినను ఏబు ఏం చేయలేదంటే, తన యథార్థతను ఏం చేయలేదంటే ఏబు విడిచిపెట్టలేదనమాట. అంటే ఆయన ప్రార్థన యందు నిలకడ కలిగి ఉన్నాడంట. తర్వాత ఆయన మరి మరణం వరకు కూడా ఏం చేశాడంట, యథార్థతను విడిచిపెట్టినటువంటి వాడు కాదనమాట ఏబు. ఎప్పుడు వరకు అంట, మరణం వరకు. చూడండి 27వ అధ్యాయం ఏబు గ్రంథం 27వ అధ్యాయము, ఏబు గ్రంథం 27వ అధ్యాయము 6-7 వచనాలు ఉంటాయి. 5వ వచనం, మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రము ఒప్పుకొనును, మరణమగు వరకు నేను ఎంత మాత్రము యథార్థతను ఏడువను కదా. యథార్థత విషయంలో ఎట్లున్నాడంట, మరణం వరకు అంట కదా. ఏబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం, మరణమగు వరకు నేను ఎంత మాత్రము యథార్థతను ఏం చేయడంట, ఏడవడంట కదా. తర్వాత నీతిని కూడా చూడండి 6వ వచనంలో, నా నీతిని ఎడవక గట్టిగా పట్టుకుందును, నా న్యాయ ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. కాబట్టి నీతి విషయంలో యథార్థత విషయంలో నిలకడ కలిగి ఉన్నాడు. నీతి విషయంలో గట్టిగా పట్టుకుని ఉన్నాడంట. నీతి నిడిచిపెట్టలేదంట, యథార్థత నిడిచిపెట్టలేదంట కదా. కాబట్టి మరణమగు వరకు కూడా నేను నా యథార్థతను ఏం చేస్తానో విడిచిపెట్టను అంటున్నాడు. అంతేకాదు ఏబు ఒక నిరీక్షణ కలిగిన వాడు. ఏబంటే ఎవరంటే మంచి నిరీక్షణ కలిగిన వాడు. ప్రతి ఒక్కరం కూడా మనం ఏం కలిగి ఉండాలంటే, మనం ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఏం చేస్తాడంటే మరి నిరీక్షణ కలిగి ఉన్నాడు. అంటే నా ప్రభు మరలా ఏం చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు. ఇప్పుడు నాకు అనారోగ్యం ఇచ్చినా, నా పిల్లలు చనిపోయినా మరలా దేవుడు నాకు రెట్టింపిస్తాడు. ఒక దినాన్ని దేవుని చూస్తాను, ఒక దినాన్ని దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి నిరీక్షణ కలిగిన వాడు ఏబు. చూడండి, మనం చదువుకుందాం 19వ అధ్యాయం ఏబు గ్రంథం 25వ వచనం. 19:25 ఏబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును కదా. ఏమంటాడంటే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. అంటే మరి ఎంత నిరీక్షణ చూడండి. నేను ఆయన చూస్తాను, నేను ఆయన నా కనులార చూస్తాను. నా శరీరం చింకిపోయిన 26వ వచనం చూడండి. ఇలాగ నా శరీరం చిక్కిపోయిన తర్వాత శరీరంతోనే నేను దేవుని చూసేదను, నా మట్టుకే చూసేదను, మరి ఎవరినో కాదు, నేనే కనులారా ఆయన చూస్తును. అంటే దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నా విమోచకుడు సజీవుడు, మరలా ఆయన నన్ను భూమి మీద ఏం చేస్తాడు, ఆయన నిలుస్తాడు, నా ఎడల మరలా కార్యం చేస్తాడు. ఒక మంచి నిరీక్షణ కలిగిన వాడు ఏబనమాట. అందుకే అంటాడు, ఈ కష్టాలు ఎవరు చెప్పగలరు? శరీరం అంతా కులిపోయింది, శరీరం అంతా పాడైపోయింది, పిల్లల పరిస్థితి ఎట్లుంది, పిల్లలు చనిపోయినారు, ఆస్తి పోయింది కదా, అన్నీ పోయినాయి. ఆస్తి పోయింది, ఐశ్వర్యాలు పోయినాయి,
మరి 7 కుమారులు పోయినారు, 3 కుమార్తెలు పోయినారు కదా. 7,000 గొర్రెలు పోయినాయి, 3,000 ఒంటెలు పోయినాయి, 500 జతల ఎడ్లు పోయినాయి కదా, 500 ఆడగాడిదలు పోయినాయి, బహుమంది పనివారు పోయారు, పిల్లలు పోయారు. అయినా సరే ఆరోగ్యం కూడా పోయినప్పుడు కూడా ఏబు ఎట్లున్నాడంట? ఎట్లున్నాడు ఏబు? ఎంతో నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు ఎలాగైనా నాకు సహాయం చేస్తాడు. నా దేవుడు విమోచకుడు, అయితే ఆయన నా విమోచకుడు, సజీవుడు అని తర్వాత ఆయన భూమి మీద నిలిచినేనియు నేను ఎరుగుదును, అయితే నేను ఆయన కనులారా ఒక దినాన్ని చూస్తాను, నాకు ఆయన సహాయం చేస్తాడని చెప్పి ఒక మంచి దృఢ విశ్వాసంతో మరి ఏబు సాక్ష్యం చెప్తున్నాడు అనమాట. నా దేవుడు సజీవుడు కదా. కాబట్టి ఇప్పుడు ఏబులో మనం చూసాం ఏంటంటే, ఒకటి ప్రార్థన జీవితం కలిగిన వాడు, ప్రార్థన యందు నిలకడ కలిగిన వాడు. రెండోది యథార్థత యందు నిలకడ కలిగిన వాడు. మూడోది నిరీక్షణ యందు నిలకడ కలిగిన వాడు. నిరీక్షణ, చాలాసార్లు మనం నిరీక్షణ కోల్పోతాం. ఇంకెక్కడ దేవుడు? ఇంకా దేవుడు లేదు, ఏం లేదు. ఇక ఇన్ని కష్టాలు వచ్చినాయి నాకు, ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇక దేవుడు లేడు. ఇంకా దేవుడు లేడు. దేవుడు ఉంటే నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు జరుగుద్ది అని చెప్పి మనం దేవుని మాట్లాడుతుంటాం. కానీ ఏబు ఎలాంటి వాడు అంటే నిరీక్షణ కలిగి ఉన్నాడు అనమాట. నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణ ఎందుకు కూడా నిలకడ కలిగి ఉన్నాడు. చివరి వరకు కూడా దేవుడు మరలా సహాయం చేసే వరకు కూడా నమ్మి నిరీక్షణ కలిగి ఉన్నాడు. అంతేకాదు ఏబు ఎలాంటి వాడు అంటే, మనం 4వ విషయాన్ని చూసినట్లయితే పాపానికి ఎంత మాత్రం కూడా చోటు ఇవ్వలేదంట. చూడండి, ఆ మాట చదువుకుందాం. ఎంత చక్కగా మరి ఏబుని గురించి మాట్లాడుతూ వచ్చాడంటే దేవుడు. ఏబు మన అందరికి కూడా ఎలాంటి వాడు అంటే ఒక మంచి సవాలైనటువంటి వ్యక్తి అనమాట. మాదిరికరమైనటువంటి వ్యక్తిని మనం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఏబు గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఏబు గ్రంథం 31:30. నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటీ లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, పాపము చేయుటకు నా నోటికి నేనేం చేయలేదు. చూసారు ఎంత చక్కని మాట చెప్తున్నాడు అంటే, పాపం చేయటానికి నోటికి ఏం చేయలేదంట అండి, సోటీ లేదు. కొన్నిసార్లు కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, కొన్నిసార్లు మనం కాని మాటలు కూడా పలుకుతూ ఉంటాం అన్నమాట. కాని మాటలు కూడా నోటి ద్వారా కూడా మనం చాలాసార్లు ఏం చేస్తుంటాం, పాపం చేస్తామన్నమాట. నోటి మాటల ద్వారా కూడా మనం కొన్నిసార్లు అవసరం అయితే ఏం చేస్తాం, మనం బూతులు కూడా మాట్లాడతాం కదా నోటి ద్వారా ఎంతో. మరి కానీ ఎక్కడ కూడా మరి ఏబు నోటి ద్వారా కానీ తన క్రియల ద్వారా కానీ ఎక్కడ కూడా మరి పాపం ఆయన ఏమాత్రం కూడా ఏం చేయలేదంట, చోటు ఇవ్వలేదంట. చూడండి, ఏబు గ్రంథం 1:22 వచనం. ఏబు గ్రంథం 1:22. ఈ సంగతుల్లో ఏ విషయమందును ఏబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. కాబట్టి ఏబు ఏ పాపం చేయనటువంటి, పాపానికి ఎంతో ఆయన తీర్మానం చేసుకున్నాడు అనమాట. తన కన్నులతో 31వ అధ్యాయం ఏబు గ్రంథం 1వ వచనం చూస్తే తన తీర్మానం చేసుకున్నాడంట. కన్నులతో ఏం చేయాలనుకున్నాడు, నేను ఎవరిని చూడకూడదు అనుకున్నాడంట తను. చూసారు, ఇక్కడ మనం చూసినట్లయితే మరి కింద అంతా కూడా రాయబడితే వచ్చిందనమాట ఏబు యొక్క ప్రవర్తన, తన యొక్క జీవితం. అంటే ఏబు ఎక్కడ కూడా మనం చూసినట్లయితే ఏబు ఎక్కడ కూడా ఏం చేయలేదంట, పాపము చేయలేదంట. అందుకని 30వ వచనంలో ఏముంది, పాపం చేయుటకు నా నోటికి నేను సోటీనే లేదంటున్నాడు. అంటే మనం కూడా చాలాసార్లు కోపం వచ్చినప్పుడు, లేకపోతే రకరకాలుగా మనము మరి మనం ఏం చేస్తామంటే, పాపం చేయడానికి మన నోటికి ఏం చేస్తాం, సోటిస్తాం. పాపం చేయడానికి అవకాశం ఉంది. పాపం అంటే దొంగతనము లేకపోతే ఇంకోటి కాదు, మనం నోటి ద్వారా మాట్లాడే మాటల ద్వారా కూడా పాపమేనమాట. కాబట్టి అందుకని బైబిల్ ఏముంది, మనుషుడు మాట్లాడే ప్రతి మాటకు విమర్శదేమున్నా తీర్పులోనికి వస్తారంట, లెక్క చెప్పాలంట. కాబట్టి ఏబు అందుకని ఏం చేశాడంటే, ఏబు పాపం చేయడానికి ఎంత మాత్రం కూడా తను చోటు ఇవ్వలేదంట, నోటికి చోటు ఇవ్వలేదు. ఏబు ఎక్కడ కూడా పాపం చేయలేదు, తప్పిపోలేదు. ఏబు అన్ని కష్టాలు వచ్చినప్పటికైనా సరే మరి పాపము చేయనటువంటి వ్యక్తిగా ఏబు జీవిస్తూ వచ్చాడు కదా. అంతేకాదు ఏబు ఎలాంటి వాడంటే, చూడండి 4వ అధ్యాయము 5వ వచనం. ఏబు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఏబు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. ఏబు గ్రంథం 4:3. ఏబు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం.
అనేకులకు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. ఆ, నీ మాటలు తొట్టిన వాళ్ళని ఆదుకునిండును, కృంగిపోయిన మోకాలు గలవారిని నువ్వు బలపరిచితివి. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే తన స్నేహితుడు ఎలీపాజు చెప్తున్నాడు అనమాట. మొదటి వచనంలో రాయబడింది, తేమానీయుడైన ఎలీపాజు చెప్పిన మాట. ఏమంటున్నాడంటే, నువ్వు అనేకులకు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు తొట్టిల్ని వారిని ఏం చేసినాయి, ఆదుకుంటూ వచ్చినాయి, కృంగిపోయిన మోకాలు గలవారిని బలపరుస్తూ వచ్చినావు. అయితే ఇప్పుడు నువ్వు శ్రమ కలిగినప్పుడు ఏమవుతున్నావు అంటే నువ్వు బాధపడుతున్నావు, నువ్వు దుఃఖపడుతున్నావు అంటున్నాడు. అయితే తన ఏబు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఏబు ఎంతోమందికి ధైర్యాన్ని ఇచ్చేవాడు, ఎంతోమందిని ఆదరించేవాడు, ఎంతోమందిని బలపరిచేవాడు అనమాట ఏబు. అంతేకాదు ఏబు మరి అనేక విషయాల్లో ఎలాంటి వాడంటే ఏబు మనం చూసినట్లయితే 29వ అధ్యాయం ఏబు గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఏబు గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను ఇడిపించితిని కదా, నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదకు వచ్చిన. ఎదవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఇంటిని గనుక అది నన్ను ధరించను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను పాగాగాను అయ్యను. 15 వచనం చూడండి, గుడ్డివానికి నేను కన్నులనైతిని, కుంటివానికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని కదా. ఎంత మరి గొప్ప విషయం అంటే, మరి ఇతరులకు ఎంతో సహాయం చేసినటువంటి ఒక మాదిరికరమైనటువంటి మరి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అలాంటి మంచి వ్యక్తి ఏబు అనమాట. అలాంటి వ్యక్తి. అంతేకాదు మనం చూసినట్లయితే 29వ అధ్యాయం ఏబు గ్రంథం 25వ వచనం చదువుకుందాం. 29వ అధ్యాయం ఏబు గ్రంథం 25వ వచనం. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని, సేనలో రాజు వలెను దుఃఖించు వారిని ఓదార్చు వారి వలె ఉంటిని. చూసారా, దుఃఖించు వారిని అంటే బేదలైనటువంటి వారిని ఏం చేస్తూ వచ్చేవాడంటే ఓదార్స్తూ వచ్చేవాడంట కదా. దుఃఖించే వారిని ఏం చేసేవాడు, ఓదార్పు వచ్చేవాడు. ఒక మంచి మరి ఏబు ఒక మంచి వ్యక్తిగా మనం చూస్తున్నాం. 31వ అధ్యాయం ఏబు గ్రంథం 22వ వచనం. ఏబు గ్రంథం 31. నేను అలాగూ చేయలేదు, నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరిగిన, నా తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని. కాబట్టి దిక్కులేని వారికి ఏమయ్యాడంటే ఏబు మార్గదర్శన అవుతుంది అంటూ ఓదార్చేవాడు, ధైర్యపరిచేవాడు అనమాట. తర్వాత వారికి ఆర్థికంగా కూడా అనేకమైనటువంటి సహాయాన్ని చేస్తూ వచ్చేవాడు ఏబు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏబులో మనం చూస్తూ వచ్చాము, ప్రార్థనలో స్థిరతగా ఉన్నాడు కదా, యథార్థతలో ప్రార్థనలో నిలకడగా ఉన్నాడు, నిత్యం అలా చేస్తున్నాడు అంట. తర్వాత యథార్థతలో నిలకడగా ఉన్నాడు, నిరీక్షణ కోల్పోలేదు, నిరీక్షణలో కూడా నిలకడగా ఉన్నాడు. ఎక్కడ కూడా పాపం చేయడానికి, పాపం విషయంలో కూడా, పవిత్రత విషయంలో కూడా చాలా నిలకడగా ఉన్నాడు. తర్వాత దాతృత్వ విషయంలో కూడా ఎప్పటి నుంచి అంట, దాతృత్వ విషయంలో తల్లి గర్భంలో పుట్టిన మొదలుకుని చూసారా, చిన్నతనం నుంచి కూడా, తన చిన్నతనం నుండి తనకున్నటువంటి ఒక అలవాటు ఏంటంటే దిక్కులేనటువంటి వారిని, దరిద్రులైనటువంటి వారికి ఒక మార్గదర్శి. అంటే మరి దాతృత్వ విషయంలో కూడా ఏమైనాడంటే నిలకడ కలిగి ఉన్నాడు అన్నమాట, నిలకడ కలిగిన వాడు. అంతేకాదు ఏబులో ఉన్నటువంటి మరి విషయాలు మనం చూస్తూ వచ్చినాం. ప్రార్థనలో నిలకడ ఉన్నాడు, యథార్థతలో నిలకడ ఉన్నాడు, నిరీక్షణ కోల్పోకుండా దానిలో నిలకడ ఉన్నాడు, పాపానికి చోటు ఇవ్వకుండా పవిత్రత విషయంలో నిలకడ కలిగి ఉన్నాడు, దాతృత్వ విషయంలో కూడా నిలకడ కలిగి ఉన్నాడు. తర్వాత తను భక్తి విషయంలో కూడా ఏం చేశాడంటే నిలకడగా ఉన్నాడంట. చూడండి 23వ అధ్యాయము ఏబు గ్రంథం, భక్తి విషయంలో కూడా ఏబు నిలకడ కలిగి ఉన్నాడంట. ఏబు గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనం. ఏబు గ్రంథం 23:11. నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి,
ఆ, ఆయన మార్గమును అనుసరించి తిని. చూసారు, ఇక్కడ మనం చూస్తే నా పాదములు ఆయన అడుగు జాడలను ఏం చేయలేదంట, ఇడువక నడిచిన ఆయన ఏవు పాదాలంట. దేవుని ఏవు అంటున్నాడు, నా పాదములు ఆయన అడుగు జాడలను ఏం చేయలేదు, ఇడువక నడిచినవి. అంటే దేవుని యొక్క అడుగు జాడల్లో ఇడవక నడిచినవి అంట. అంతేకాదు, ఇటు అటు తొలక ఆయన మార్గమును అనుసరించి తిని, ఇటు అటు తొలగిపోలేదంట. భక్తి విషయంలో కూడా, స్థిరమైనటువంటి భక్తి విషయంలో కూడా ఏబు నిలకడ కలిగి ఉన్నాడు కదా. నిలకడ భక్తి అనమాట. ఇటు అటు త్వరలేదంటే అర్థం ఏంటి? భక్తి విషయంలో కూడా కొన్నిసార్లు మనం ఎట్లా ఉంటాం, కొన్నిసార్లు బాగా ఉద్యోగం ఉంటే భక్తిగా ఉంటే, కొన్నిసార్లు ఒక్కోసారి ఏమవుతాం, భక్తిహీనంగా తయారవుతాం కదా. ప్రార్థన చేయం, బైబుల్ చదవం కదా, సన్నిధికి వెళ్ళాం, చాలాసార్లు అట్లా ఉంటాం. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తాం, కష్టాలను బట్టి, బాధలను బట్టి, ఆర్థికమైన ఇబ్బందులను బట్టి మనం చాలాసార్లు భక్తి విషయంలో కూడా ఏం చేస్తాం, నిలకడ కోల్పోతాం. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏబు ఏం చేయలేదంటే ఆ నిలకడ అనేది కోల్పోలే. ఏబుకి వచ్చిన కష్టాలు ఎలాంటివంటే, ఏబుని చూస్తే ఏబుని పోల్చలేకపోతూ వచ్చినారంట. ఏబుకి వచ్చినటువంటి రోగం ఎలాంటిదంటే, తన స్నేహితులు వచ్చి దూరంగా నిలబడి చూస్తే ఏబుని పోల్చలేకపోయారంట. చూడండి, ఒక మాట చూడండి, చదువుకుందాం. 2వ అధ్యాయం ఏబు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. ఏబు గ్రంథం 2:12. వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తేడ్చారు. అంటే తనను పోల్చలేకపోయారంటే అర్థం ఏంటండి? ఒక మరి గజ్జి కుక్క ఎట్లా ఉంటాయి, కొన్నిసార్లు కొంతమంది కుక్కలు ఉంటాయి. ఒకప్పుడు చూస్తే మా అక్కగారి ఇంటికాడ ఒక కుక్కను చూశాను, తెల్ల కుక్క, చాలా బాగుండేది, అది బొచ్చు కుక్క. ఈ మధ్యన ఒకసారి వెళ్ళి చూస్తే దాని మీద ఒక్క ఎంట్రుకోడలు మొత్తం అంతా గజ్జి అయిపోయి దాన్ని గుర్తుపట్టలేకపోయినా నేను. అక్క కుక్క ఏదే మీద అంటే, అదిగోర కుక్క అంటే దాన్ని నేను గుర్తుపట్టలేకపోయినా. ఏబు గారు కూడా అంట అలాంటి భయంకరమైనటువంటి కురుపులతో కదా, బైబిల్ ఏం చెప్తుంది అతని విషయంలో, కురుపులతో నింపబడిపోయినాడు అంట. చూడండి, చదువుకుందాం, 7వ వచనం చదవండి. 2:7. బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల అతడు ఒళ్ళు గోక్కునుడికై చెలపెంక తీసుకుని బూడిదలో కూర్చున్నాడంట కదా. మరి అంత కష్టం ఎవరికైనా ఉందా? ఏబు అంత కష్టపడ్డాడు, పోల్చలేకపోయినారండి. ఈయన ఏబు అంటానికి గుర్తుపట్టకుండా అయిపోయినాడు. అలాంటప్పుడు మరి ఆ భక్తి విషయంలో ఎంతో నిలకడ కలిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా కదా. ప్రార్థన విషయంలో నిలకడ, యథార్థత విషయంలో నిలకడ, నిరీక్షణ విషయంలో నిలకడ, పాపం చేయకుండా నిలకడ కదా. ఎప్పటి వరకు పాపం చేయలేదంట? నోటి మాటతో ఏం చేయలేదు, పాపం చేయలేదు. ఒక మాట చూడండి, 10వ వచనం చదవండి. 2:10. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించుట తగదా నేను. ఈ సంగతుల్లో ఏ విషయమందును ఏబు నోటి మాటలతోనైనాను పాపం చేయలేదు. నోటి మాటలతో కూడా ఏబు ఏం చేయలేదంటే పాపం చేయలేదు కదా. పవిత్రత విషయంలో ఏబేం కలిగి ఉన్నాడు, నిలకడ కలిగి ఉన్నాడు కదా. దాతృత్వం విషయంలో నిలకడ, తర్వాత భక్తి విషయంలో నిలకడ, తర్వాత దేవుని ఆజ్ఞలు గైకొనే విషయంలో నిలకడ. చూడండి, చివరిగా 23వ అధ్యాయం ఏబు గ్రంథం 11వ వచనం. 23:12 వచనం. ఏబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. ఆయన పెదవుల ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. మరి ఇక్కడ చూసినట్లయితే ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను కాబట్టి నా స్వభావం కంటే ఎక్కువగా ఎంచి తిని అంటాడు. అంటే ఎంతగా దేవుని మాటకి ఎంత గౌరవించాడంటే, దేవుని మాట వినే విషయంలో కూడా
నిలకడ. దేవుని ఆజ్ఞల గైకొనే విషయంలో నిలకడ. 12వ వచనంలో అంటాడు, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచిపెట్టి తిరగలేదు. ఆయన నోటి మాటలు నా స్వభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. అంటే తనకెన్ని అవసరాలున్నా, ఎన్ని అక్కర్లున్నా కంటే తన జీవితంలో విలువైందిగా ఇక్కడ ఏమంటాడంటే, నా స్వభాభిప్రాయం కంటే ఎక్కువగా, అంటే ఎంతగానో దేవునికి తనకంటే కూడా తనకు ఎన్ని అక్కర్లున్నా, ఎన్ని అవసరాలున్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే దేవుని వాక్యాన్ని, దేవుని మాటని ఎక్కువగా ఎంచాడనమాట. తన జీవితంలో ఎక్కువగా దేవుని కొరకు ఎంచింది ఏదంటే దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞకు తను ఏం చేశాడంటే ఎక్కువగా దేవుని మాటలకు ఆయన ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడనమాట. దేవుణ్ణి అంతగా మరి గౌరవించినటువంటి వ్యక్తి, ఆ మాటకు లోబడినటువంటి వ్యక్తి, దేవునికి ఆజ్ఞలు గైకొనే విషయంలో కూడా, దేవుని మాట వినే విషయంలో, దేవుని ఆజ్ఞలు గైకొనే విషయంలో ఏబు నిలకడగా ఉన్నాడు కదా. ఇలా మనం చూస్తూ పోతే మరి ఏబు గారి గురించి అనేక విషయాలు దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చినాయి కదా. మనం ఒక 7 విషయాలు మాత్రమే ఏబు గారిని చూస్తూ వచ్చినాము. ప్రార్థనలో నిలకడ ఉన్నాడంట, నిత్యము అలాగూ చేస్తున్నాడు. యథార్థతను ఏం చేయలేదంట, మరణమగు వరకు యథార్థను. నిరీక్షణ కూడా కోల్పోలేదన్నమాట, నిరీక్షణ కూడా కోల్పోలే, నిలకడగా ఉన్నాడు. పవిత్రత విషయంలో కూడా ఎంతో నిలకడ కదా. తర్వాత దాతృత్వ విషయంలో కూడా ఎంతో నిలకడ, భక్తి విషయంలో ఎంతో నిలకడ కదా. మరి దేవుని మాట వినే విషయంలో ఎంతో నిలకడ, దేవుని ఆజ్ఞలు గైకొనే విషయంలో ఎంతో నిలకడ. అలాంటి వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఏబుని మన ముందు పెట్టాడనమాట. ఏబు గ్రంథం అంట. మరి ఏబు ఆ దినాల్లో మరి చాలామంది ఏమంటారంటే, ఏబు ఎక్కడున్నాడంటే ఆది కాండం కంటే కూడా ముందుందంట ఏబు గ్రంథం. కానీ దేవుడు ఇక్కడ పెట్టాడంట దాన్ని. అసలు వాస్తవానికి అయితే ఏబు గ్రంథం ఆది కాండం కంటే ముందు ఉండాలంట. అంటే మొట్టమొదటి కాలంలోనే మరి ఏబు గ్రంథం ఉంటుందట. అట్లాంటిది అందుకని ఒక ఆదాము విషయంలో తప్ప ఒక ఆదాము పేరు మాత్రమే ఏబు గ్రంథంలో కనపడుతుంది అనమాట. ఇంకెవరి పేర్లు ఇక్కడ ఏబు గ్రంథంలో అంతా కనిపించవు అనమాట. ఎందుకంటే మరి మొట్టమొదట ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆది కాండం తర్వాత ఉన్నటువంటి గ్రంథం ఏదంటే ఏబు గ్రంథం అంట. అంటే ఆ కాలంలో ఉన్నటువంటి గ్రంథం అది. దేవుడు దాన్ని మరి మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రోజుల్లో మరి ధర్మశాస్త్రం లేదు, వాక్యం లేదు, ఇట్లా మనలాంటి చెప్పే సేవకులు లేరు, మందిరాలు లేవు, చర్చిలు లేవు కదా. అయినప్పుడు కూడా మరి తన భక్తి జీవితంలో ఎంత మంచి, మరి ఆత్మీయ జీవితంలో ఎంతో ఒక బలమైనటువంటి వ్యక్తిగా మరి ఏబు మన ముందు కనపడుతూ వచ్చినాడు కదా. అలాంటి వారంగా దేవుని మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఏబుని మనకు జ్ఞాపకము చేస్తూ వచ్చినాడు. మనం కూడా ఏం కలిగి ఉండాలి? ప్రార్థన యందు నిలకడ కలిగి ఉండాలి. నిత్యం మనం చేస్తూనే ఉండాల. నిత్యము బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు అని ఉంది లేవికాండంలో. మన ప్రార్థన జీవితం కూడా నిత్యము, యథార్థత నిత్యము, నిరీక్షణ నిత్యము కదా. పవిత్రత విషయంలో నిత్యము, దాతృత్వ విషయంలో నిత్యము, మరి భక్తి విషయంలో నిత్యము, మరి దేవుని మాటలు వినే విషయంలో, దేవుని ఆజ్ఞలకు లోబడే విషయంలో ఎక్కువగా లోబడేది దేవుని వాక్యానికి. మరి అందుకని ఏబులంటి వారంగా నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, ఏబు వంటి జీవితాన్ని నేను కూడా కలిగి ఉండటానికి నాకు సహాయం చేయి. ఎన్ని కష్టాలు వచ్చినా ఏబు వలె నిలకడగా నా ఆత్మీయ జీవితం ఉండటానికి నాకు సహాయం చేయమని మనం దేవుణ్ణి అడుగుతాం.